హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ చేస్తున్న వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్స్ ఏ విధంగా పనిచేసాయో చూస్తే, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, గ్యాప్ అప్ అయిన తర్వాత మన లెవెల్ అయినటువంటి 49,429 లెవెల్ పైన క్లోజ్ అయింది. అయితే మన లెవెల్ పైన వీవ్యాప్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ మనం మన లెవెల్స్ ప్రకారం బయింగ్కి వెళ్ళాలి. కానీ బయింగ్కి ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ చూడండి, కొన్ని ఇవి కూడా గమనించాలి. బిఫోర్ డే ఇక్కడ చూడండి, స్వింగ్ 49,500 చూడండి, ఈ స్వింగ్ చూడండి, ఇక్కడ ఈ స్వింగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. పైగా 49,500 అనేది రౌండ్ ఫిగర్ అని చెప్పేసి బయింగ్ చేయలేదు. అనుకున్న విధంగానే మార్కెట్ డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మన లెవెల్ అయినటువంటి 49,275 లెవెల్ చూడండి. ఇక్కడ ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు నేనైతే ఇక్కడ బయింగ్ చేశాను. టెలిగ్రామ్లో పోస్ట్ చేయడానికి టైం చాలలేదు. ఇక్కడ నేను ఒక 53 పాయింట్స్ తీసుకొని ఈ వీవ్యాప్ టచ్ అవ్వగానే నేను ఎగ్జిట్ తీసుకున్నాను. చూడండి, వీవ్యాప్ టచ్ అవ్వగానే అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని మార్కెట్ డౌన్కి వచ్చింది. ఇక్కడ 49,275 లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. వీవ్యాప్ పైన క్లోజ్ అయితే మంచి బయింగ్ రావచ్చు అనుకున్నాం, కానీ అలా జరగలేదు. ఎంటైర్ డే వీవ్యాప్ కిందనే క్లోజ్ అయిందండి. చూడండి, వీవ్యాప్ కిందనే డే అంతా ట్రేడ్ అయింది. అక్కడి నుంచి డౌన్కి వస్తూ మన ఈ రెండింటి లెవెల్స్ 49,275, 49,188 ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది అనుకొని నేనైతే ట్రేడ్ చేయలేదు. కన్సాలిడేషన్ చూడండి, అదేవిధంగా అంతా అక్కడి వరకు కన్సాలిడేషన్ అయిన తర్వాత లాస్ట్ 20 మినిట్స్లో ఆ లెవెల్ని దాటి కొంచెం కిందకు వచ్చింది. అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 49,116 అండి. 49,116. ఓకే, నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో చూద్దామండి. చూడండి, నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ కింద డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత నియర్ మన లెవెల్ ఉంది కాబట్టి అక్కడ ట్రేడ్ తీసుకోలేము. చూడండి, మన లెవెల్ 22,949 లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళా మన లెవెల్ కింద క్లోజ్ అయింది. అయితే ఇక్కడ చూడండి, మన లెవెల్ కింద క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ 22,388 ఈ లెవెల్, అంటే అక్కడ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది కాబట్టి సేమ్ ఈ లెవెల్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినా కూడా చూడండి, మన లెవెల్ 22,949 లెవెల్ అండ్ వీవ్యాప్ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అయితే డౌన్కి వచ్చింది. మరి నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 22,922 అండి. 22,922. ఓకే అండి, కొత్త వారు ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ఈ లెవెల్స్ని మీరు గమనించి డ్రా చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ లెవెల్స్ని కంటిన్యూగా ఫాలో అయ్యి ఒక 3 మంత్స్ టెస్ట్ చేయండి. అంటే 1-2 సార్లు వీడియో చూసి లెవెల్స్ చూసి మళ్ళీ ఇంకొక ఫార్ములాలో ఇంకొక వీడియోస్ ఇంకొక లెవెల్స్ ఆ లెవెల్స్ అయ్యేది, అంటే ఏదైనా ఒకటి కంటిన్యూ చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. అందుకనే చెప్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అదే ఎవరైనా కొత్త వారు వీడియో చూస్తుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.